గౌరవ సభ్యులు కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది మా భువనగిరి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, ఇది కొన్ని దశాబ్దాల కళ మా భువనగిరి నియోజకవర్గం సంబంధించిన, అట్లనే అటు ఆలేరు కానీ, ఇటు మునుగోడు కానీ, నకరకల్ కానీ, తుంగతుర్తి కానీ, ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన బునియాది కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఈ కాలువలకు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు అప్పుడే 30-40% వర్క్స్ అప్పుడే అయినాయి. తర్వాత ఉమ్మడి పాలనలో నాడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. కానీ వచ్చిన గత 10 ఏళ్లలో మళ్ళీ కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళా అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా ఏనాడు ఆ కాలువల గురించి అడగలే. ఇక్కడ పాలకులు కూడా 10 ఏళ్ళ పాటు ఆ కాలువలను అటు దిక్కు చూడలే, అటు తిరిగి చూడలే. నిధులు ఇవ్వాలే మాట్లాడిన ఎలక్షన్ల ముందు, కానీ అధికారానికి వచ్చినాక మా ప్రాంత కాలువల గురించి ఏనాడు పట్టించుకోలే. మా ప్రాంత రైతాంగం అధ్యక్ష మురికి నీళ్లతోటి వ్యవసాయం చేస్తున్నారు. మూసి మురికి నీళ్ళ మీదనే ఆధారపడ్డాం. వేరే నీళ్లు లేవు కాబట్టి రైతుకు నీళ్ళు వస్తే దానికంటే మించింది లేదనుకుంటాడు. అట్లాంటి నీళ్లతోటి వ్యవసాయం చేసి బతికేటోళ్ళం. ఆ కెనాల్స్ మరి పూర్తిగాక నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష. మరి వాళ్ళు అడగలే, ఇయ్యలే, చేయలే. ఈరోజు మేము వచ్చినాక నేను కానీ, ఇక్కడ వీరేశం కానీ, ఐలయ్య గారు కానీ, మరి అక్కడ పక్క శామ్యుల్ గారు, మరి మేమందరం కలిసి, రాజగోపాల్ రెడ్డి గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అట్లనే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లడం, పదే మేము వచ్చినాక నాడు అడిగిన ప్రజాప్రతినిధి లేదు. ఈరోజు మేము పదే ఇరిగేషన్ శాఖ మంత్రులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం, వారు అనేక సందర్భాల్లో దీని మీద రివ్యూ పెట్టిండు. రివ్యూ కూడా ఆఖరికి మరి ప్రజాపాలనలో వారే స్వయంగా భువనగిరికి వచ్చి అనాజ్పురం దగ్గర మరి దీని మీద రివ్యూ అక్కడనే పెట్టి ఓ రివ్యూ మీటింగ్ ఇంజనీరింగ్ చీఫ్, ఇంజనీర్స్ అందరూ, ప్రజాప్రతినిధులు అందరితోటి పెట్టి రైతులతోటి నేరుగా కలిసి సమస్య తెలుసుకొని అక్కడికక్కడనే బునియాది గాని కాలువకు 2069 కోట్లు శాంక్షన్ చేసిందంటే నిజంగా వారికి సందర్భంగా 269 కోట్లు శాంక్షన్